ఎక్కువ కొలెస్ట్రాల్ అంటే కేవలం ఆహారం, జీవనశైలి కారణమని మనందరం అనుకుంటూ ఉంటాం. అది అన్ని సందర్భాల్లో నిజం కాదు. ముఖ్యంగా చిన్న వయసులోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఇది మీ జన్యుల్లోనే ఉండవచ్చు. ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అనేది ఒక జన్యు సంబంధిత వ్యాధి. ఈ వ్యాధిలో చిన్నప్పటి నుంచే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఆహారం తీసుకొని శారీరకంగా చురుగ్గా ఉన్నా కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ స్థాయి 250 mg/dL దాటినట్టు ఉంటుంది. ఇది LDLR వంటి జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్స్ వల్ల కలిగే వ్యాధి. ఇది మనందరం ఊహించిన దానికంటే చాలా సాధారణంగా కనబడుతోంది. సుమారు ప్రతి 250 మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది. చాలాసార్లు ఇది చాలామందికి గుండెపోటు వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి గురించి తెలుస్తుంది. ఇది వారికి 30 లేదా 40 సంవత్సరాల వయసులోనే ప్రభావితం చేస్తుంది. సాధారణ రక్త పరీక్షలతో మీ కొలెస్ట్రాల్ జన్యు సంబంధితమై ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఒక సింపుల్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా దీని ఆధారాలు బయటపడతాయి. ఈ జన్యుపరమైన డిసీజ్ అనే అవగాహన ఉన్నట్టయితే చిన్న వయసులోనే స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే మందులన్నమాట ముందుగా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా పరీక్షించుకోవచ్చు. మీ దగ్గర వాళ్ళలో లేదా మీ కుటుంబంలో గుండె సంబంధిత సమస్యలు ముఖ్యంగా 50 ఏళ్లకు ముందే ఉన్నట్టయితే దీని వెనక ఈ జన్యుపరమైన కారణమే ఉండొచ్చు. మరింత సమాచారం కోసం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న లాంజివిటీ లాంజ్ని సందర్శించండి.